వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. చాలా వరకు కూడా మన గుండె పైన మనకే అవగాహన అయితే ఉండదు. అంటే ఎలాంటి ఫుడ్, ఎలాంటి ఆహారం మనం తీసుకుంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది అని తెలియజేసే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మనతో సీనియర్ కార్డియాలజిస్ట్ అయితే ఉన్నారు కిరణ్ లక్కిరెడ్డి గారు. సార్ని అడిగి మనం తీసుకునే డైట్ ఏ విధంగా ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే నవీన్ గారు. సార్ ఇప్పటికే మనం చాలా వీడియోస్ చేసాము. మా గుండె ఆరోగ్యాన్ని అయితే మీరు జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నారు. సో ఎట్లాంటి ఆహారం మనం తీసుకుంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది అన్న దాని గురించి మాట్లాడదాం సార్ ఇప్పుడు. నమస్తే అండి, నేను డాక్టర్ కిరణ్ లక్కిరెడ్డి, కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్స్, అమీర్పేట్, హైదరాబాద్. ఇప్పుడు మనం గుండె జబ్బులు అనేది పెరుగుతూ ఉన్నాయి. సో ఎందువల్ల, ఎలా కనుక్కోవాలి, ఏం టెస్టులు చేయించుకోవాలి అనేది మనం చూసాము. అసలు గుండె జబ్బులు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. అంటే గుండె జబ్బులు లేని వాళ్ళు గుండె జబ్బు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ఈ గుండె జబ్బులు లేని వాళ్ళు గుండె జబ్బులు రాకుండా జాగ్రత్తలు తీసుకునే దాన్ని ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సో ఈ ప్రైమరీ ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రైమరీ ప్రివెన్షన్లో ఫస్ట్ థింగ్ మన రిస్క్ ఫ్యాక్టర్స్ని కంట్రోల్ చేసుకోవడం. చూసాం కదా, స్మోకింగ్ అనేది పెద్ద మహమ్మారి. సో స్మోకింగ్ అనేది కంప్లీట్గా మానేయాలి. మనం స్మోకింగ్ మానేసినాక కూడా మన హార్ట్ అటాక్ రిస్క్ తగ్గనీకి మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. నేను ఇప్పుడు ఈరోజు మానేశాను, నాకు హార్ట్ అటాక్ రాదు అని అనుకోవడం మూర్ఖత్వం. ఓకే, మనం ఈ రోజు స్మోకింగ్ మానేస్తే మనకు హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి మినిమం 10 సంవత్సరాలు పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. మానేశాను, నాకు రాదు, 1 month గ్యాప్ ఇచ్చా, 2 months గ్యాప్ ఇచ్చాను. చాలా మంది వస్తూ ఉంటారు, సార్ నేను మానేశాను ఈ మధ్యనే హార్ట్ అటాక్ ఎందుకు వచ్చింది సార్ అంటారు. అంటే మన బాడీలో అప్పటికి జరగాల్సిన డ్యామేజ్లన్నీ కానీ జరిగిపోయి ఉంటాయి. సో మనకు ఆ రిస్క్ తగ్గాలంటే మినిమం 10 సంవత్సరాలు. సో స్మోకింగ్ అనేది ఎంత తొందరగా మానేస్తే అంత మంచి. సార్ చాలా కష్టంగా ఉంది, ఎలా మానేయాలి? దెర్ ఆర్ లాట్ ఆఫ్ థెరపీస్, కౌన్సిలింగ్, సైకలాజికల్ కౌన్సిలింగ్. ఫస్ట్ స్ట్రాంగ్ డిటర్మినేషన్, మోటివేషన్ ఫ్రమ్ అవర్స్. మనల్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోనికి మనం కాకుంటే ఇంకెవరు చూసుకుంటారు. సో మన సైడ్ నుంచే ఉండాలి. సో మనం నిర్ణయించుకోవాలి ఫస్ట్, ఇది చాలా డేంజర్, దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మానేయాలి. ఇది మనం డిటర్మైన్ అయితే దెన్ డాక్టర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ వాళ్ళు మనల్ని గైడ్ చేస్తారు. నిదానంగా తగ్గించుకుంటూ రావడము, ఆల్టర్నేట్గా నికోటిన్ ప్యాచెస్ కానీ గమ్స్ కానీ తీసుకోవడం వల్ల మనం దీన్ని తగ్గించుకుని స్టాప్ చేసే అవకాశం మనం ఏర్పరచుకోవాలి. ఇది ఒకటి. రెండోది ఆల్కహాల్. చాలా చోట్ల కొందరు ఎక్కడో గూగుల్లోనే ఎక్కడో సార్ లిమిటెడ్ ఆల్కహాల్ తీసుకోవచ్చు కదా అని, ఎక్కడో గుండెకి మంచిదే కదా అంటారు. దేర్ ఆర్ లాట్ ఆఫ్ థియరీస్ రిగార్డింగ్ దట్. బట్ ఓవరాల్గా ఎంత తక్కువ తీసుకొని పూర్తిగా డాక్టర్స్ చెప్పారు మాకు హార్ట్ ప్రాబ్లం ఉంది, రోజు 2 పెగ్గులు తీసుకో. అంటే డిఫరెంట్ మనం స్టడీస్ అన్ని కూడా మన ఇండియాలో కాకుండా మనకు డిఫరెంట్ కల్చర్స్ మీద తీసింటాం మనకున్న స్టడీస్ అంతా. సో ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా మనం అంటే అండర్లయింగ్ జెనెటిక్స్ మీద కానీ ఇలా దాన్ని బట్టి ఉండే అవకాశం ఉంటుంది. బట్ ఓవరాల్గా స్టడీస్ అన్నీ కూడా చెప్పేది ఏంటంటే ఎంత వీలైతే అంత తక్కువ తగ్గించేసుకొని కంప్లీట్గా మానేస్తే, ఒకేసారి పూర్తిగా మానేస్తే కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు జనాలు కాబట్టి. సో నిదానంగా తగ్గించుకుంటూ వచ్చేసి ఆల్కహాల్ అనే దాన్ని కూడా కంప్లీట్గా స్టాప్ చేసుకుంటే మంచిది. సో ఇది. సో మనం చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. ఈ రెండే కాదు, నెక్స్ట్ చెడు అలవాట్లు అంటే డ్రగ్స్ కూడా ఉంటాయి. డ్రగ్స్ అనేది ఎప్పటికీ బానిసలు అనేది కాకుండా ఉండాలి. పర్టికులర్లీ యూత్లో చూస్తూ ఉంటాం, యూత్లో హార్ట్ అటాక్స్ కాస్ట్ ఇస్తానికి ఇది ఒకటి కారణం కూడా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎవరైతే తీసుకోవాలనో జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే కూడా మనం నివారించవచ్చు. నెక్స్ట్ యాక్టివిటీ, ఫిజికల్ యాక్టివిటీ. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దీనివల్ల బరువు తగ్గుతారు, దీనివల్ల ఒబిసిటీ, ఊబకాయం అనేది తగ్గుతుంది, యాక్టివ్గా ఉంటారు. సో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెంటల్ ఫిట్నెస్ ఆల్సో విల్ ఇంప్రూవ్. సో ఈ ఎక్సర్సైజ్ వల్ల ఆల్మోస్ట్ బీపీ అనేది కంట్రోల్లో ఉంటుంది, షుగర్ అనేది కంట్రోల్లో ఉంటుంది, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉంటుంది, మన బ్లడ్ ఫ్లో అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్తో. సో మినిమం 30 minutes అనేది పర్ డే కష్టమేం కాదు ఎవరికి కూడా, ఎంత బిజీ లైఫ్లో కూడా. సో మనం మన కోసం, మన ఆరోగ్యం కోసం ఒక 30 నిమిషాలు కేటాయించుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్, స్కిప్పింగ్ చేసుకోవచ్చు, యూ కెన్ గో టు జిమ్ లేదా జాగింగ్, ట్రెడ్మిల్ చేసుకోవచ్చు, లేదా రన్నింగ్ ఉంటే రన్నింగ్, ఆర్ యూ కెన్ ప్లే గేమ్స్. స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్పోర్ట్స్ ఆడచ్చు. యోగా, ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ ఎక్సర్సైజ్. స్విమ్మింగ్ చేసుకోవచ్చు. సో ఆల్ దీస్ ఫార్మ్స్, ఎనీ ఫార్మ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి కంపల్సరీ. మినిమం 30 minutes పర్ డే, either మార్నింగ్ ఆర్ ఈవినింగ్, నాట్ ఎ ప్రాబ్లం. ఓకే. నెక్స్ట్ ఫుడ్. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది మనం అలవాటు చేసుకోవచ్చు. ఇవన్నీ చేస్తున్నాం కదా, ఇక్కడ బాగా తినేస్తా అని అనుకోవచ్చు, బట్ ఇట్స్ వెరీ
ఎందుకంటే మనము ఇప్పుడు చూస్తా ఉన్నాం ప్యాక్డ్ ఫుడ్స్ అనేది ఎంత విపరీతంగా పెరిగిపోయినాయి. యూ కెన్ సీ ఎనీ సోషల్ మీడియా ఫుడ్ బ్లాగ్స్, విపరీతంగా స్ట్రీట్ ఫుడ్ని ప్రమోట్ చేయడము. మీరు అందరం చూస్తూనే ఉంటాం, బటర్ ఇంత వేస్తారు, ఆయిల్స్ ఇంత వేస్తారు. సో దీస్ ఆర్ ఆల్ నాట్ హెల్తీ. సో మన డైట్ ప్యాటర్న్ అనేది ఎలా ఉండాలి, ఏ విధంగా చూసుకోవాలి మన హెల్త్ డైట్ అనేది. సో ముఖ్యంగా దిస్ ఈస్ ద ఫుడ్ పిరమిడ్ అంటాం. దిస్ ఈస్ కాల్డ్ మెడిటరేనియన్ డైట్. అంటే మనకి ఇంతవరకు ప్రూవ్ అయిన దాంతో వన్ ఆఫ్ ద బెస్ట్ డైట్ ఈజ్ మెడిటరేనియన్ డైట్. కార్డియాక్ వైజ్ కార్డియాక్ సేఫ్టీ డైట్ వచ్చేసి మెడిటరేనియన్ డైట్ అంటాం. సో ఏంటి ఫుడ్ పిరమిడ్లో ఏమేమి ఉంటాయి అంటే, మన మినిమం డైలీ వీ హ్యావ్ టు టేక్ హోల్ గ్రెయిన్స్. మళ్ళీ బ్రెడ్ ఇవంతా రిఫైన్డ్ బ్రెడ్స్ కానీ రిఫైన్డ్ గ్రెయిన్స్ కానీ ఇవన్నీ మనం తీసుకోదు. హోల్ గ్రెయిన్స్ అంటే రా, ఇప్పుడు అన్పాలిష్డ్ రైస్, హోల్ బ్రెడ్, హోల్ వీట్ బ్రెడ్, నట్స్, బీన్స్, ఇవన్నీ కూడా మనం ఎక్కువ తీసుకోవాలి. అంటే పప్పు దినుసులు కానీ మనము డ్రై ఫ్రూట్స్, నట్స్ అని ఇవన్నీ కూడా. ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది కదా సార్, బియ్యం సన్నగా ఉండాలని చెప్పేసి మోస్ట్ అన్హెల్తీ. మోస్ట్ దాని బదులు వీ కెన్ సబ్స్టిట్యూట్ విత్ రాగులు కానీ, జొన్నలు కానీ, సజ్జలు కానీ, కొర్రలు కానీ పాతకాలంలో తినాలి. సో దీస్ ఆర్ ఆల్ హెల్తీ కంపేర్ టు రైస్ ఆర్ వీట్. సో ఇవి మనం అట్లీస్ట్ డైలీ, ఒకవేళ కష్టం అవ్వచ్చు కానీ ఆల్టర్నేట్ డే అనేదైనా అలవాటు చేసుకుంటే చాలా మంచిది. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ ఆఫ్ డైట్, ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్. మనందరికీ ఇప్పుడు ఫ్యాషన్ నాన్ వెజ్ తినడం, ప్రతిరోజు నాన్ వెజ్ తినడం అంటే గొప్పలు చెప్పుకోవడం అనమాట. సో దట్ ఈస్ నాట్ హెల్తీ. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, దిస్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సెకండ్ కాంపోనెంట్ ఆఫ్ ఏ హెల్తీ డైట్. ఎంత ఎక్కువగా కూరగాయలు పండ్లు తింటే మనం అంతా ఆరోగ్యంగా ఉంటాం. సో డైలీ 3 to 4 సర్వింగ్స్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అనేది ఉండాలన్నమాట. నెక్స్ట్ ఆయిల్స్ అంటారు. మనం ఏం ఆయిల్ వాడాలి సార్ అనేది అందరికీ క్వశ్చన్ ఉండొచ్చు. యూజువల్గా ఆలివ్ ఆయిల్ అనేది ప్రిఫర్డ్, అంటే అది కూడా ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్తారు. ఓకే, బట్ మనకు ఆలివ్ ఆయిల్ అనేది కొంచెం కాస్ట్లీ ఉండొచ్చు అందరికీ, కాబట్టి యూ కెన్ యూజ్ ఎయిదర్ సన్ఫ్లవర్ ఆయిల్ ఆర్ రైస్ బ్రాన్ ఆయిల్ ఆర్ వాట్ ఎవర్ సాఫ్లవర్ ఆయిల్. బట్ ఇన్ లిమిటెడ్ అమౌంట్స్. మనం ఒక టీ స్పూన్ ఆఫ్ ఆయిల్లో 120 kcal ఉంటాయి. మనం ఆయిల్ ఫ్రై చేస్తే ఎన్ని ఉంటాయో ఆలోచించండి. మనం ఒక కూరలో ఎంత ఆయిల్ వేస్తాం అనేది కూడా మనం కేర్ఫుల్గా చూసుకొని వేసుకోవాలి. ఓకే, సో ఇదే అనమాట. నెక్స్ట్ నాన్ వెజ్ బాగా తినచ్చా అంటే, నాన్ వెజ్లో ఫిష్ అండ్ సీ ఫుడ్ ఈజ్ హెల్తీ. ఓకే, దట్ ఈస్ మోస్ట్. దీంట్లో ఎందుకంటే హెల్తీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీస్ ఆర్ వెరీ మచ్ హెల్తీ. ఒకవేళ ఇది ప్రతిరోజు అందరికీ కష్టం అవ్వచ్చు అంటే యూ కెన్ టేక్ పౌల్ట్రీ, అంటే చికెన్ లిమిటెడ్గా. దెన్ మీట్ తినచ్చా తినకూడదా అంటే, యూ షుడ్ వెరీ మచ్ రెడ్యూస్ యువర్ మీట్ ఇంటేక్. ఫుడ్ పిరమిడ్లోనే చూస్తూ ఉన్నాం, అంటే ఫ్యూ టైమ్స్ పర్ వీక్, రోజు తినకూడదు, ఫ్యూ టైమ్స్. అంటే ఫిష్ వచ్చేసి అరౌండ్ 2 to 3 times సర్వింగ్స్ పర్ వీక్ తీసుకోవచ్చు అనమాట. ఓకే, నెక్స్ట్ డైరీ ప్రోడక్ట్స్. యూ కెన్ టేక్ ఎగ్స్, చీజ్, యోగర్ట్. సి ఈవెన్ డైలీ టు వీక్లీ చీజ్, యోగర్ట్, దీస్ ఆర్ ఆల్సో హెల్తీ, బట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీస్. చీజ్ తిన్నారు కదా అనేసి వేసి రబ్ చేసి పిజ్జా నిండా ఇంత చేస్తారు, అది కాదు. ఇప్పుడు మన దోశ కూడా చీజ్ దోశ, సో ఇంత వేయడం కాదు. సో లిమిటెడ్ క్వాంటిటీస్ డైరీ ప్రోడక్ట్స్. రోజు కూడా సీ ద అమౌంట్, హౌ మచ్ ఇట్ ఈస్ సజెస్టింగ్, మినిమల్ అమౌంట్. సో యూ కెన్ టేక్ ఇట్. మీట్స్, స్వీట్స్ ఎక్కడ ఉంది చూడండి, లాస్ట్లో ఉంది. సో యూ షుడ్ రెస్ట్రిక్ట్ యువర్ ఆల్ ప్యాకెడ్ ఫుడ్స్, క్యాన్డ్ ఫుడ్స్, షుగర్ స్వీటెండ్ బెవరేజెస్, కూల్ డ్రింక్స్ అనేది అసలుకి బెటర్ టు స్టాప్. డోంట్ టేక్ షుగర్ స్వీటెండ్ బెవరేజ్. ప్రతి వీడియో చూస్తా ఉన్నాను, దీన్ని మాత్రం గట్టిగా స్ట్రెస్ చేసి మరి చెప్తా ఉన్నారు, కూల్ డ్రింక్స్ అస్సలు తాగద్దు. కూల్ డ్రింక్స్ అంటే ఎందుకంటే నేను ఐ స్టాప్డ్ ఫర్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్, ఆల్మోస్ట్ like 7 to 10 years. Because it's completely just like sugar. What else is in that? Then is there any health benefit? If not there, why we are daily drinking lots of juice? And it was the most unhealthy diet which was given in everywhere. ప్రతి చోట ఇది చాలా డేంజరస్. షుగర్ స్వీట్ డైట్ ఫాలో అవుతా ఉంటారు, కూల్ డ్రింక్స్ తాగుతారు. దట్స్ నాట్ హెల్తీ. సో దిస్ ఈస్ ద ఫుడ్ పిరమిడ్. దిస్ ఈస్ ద ప్రూవెన్ హార్ట్ బెనిఫిట్ డైట్. మనకి ఇది హార్ట్ హెల్తీ అని ప్రూవ్ చేయబడింది. సో దిస్ ఈజ్ అంటే ఈ విధంగా మన ఆహారం అనేది మనం తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మన డైట్ ఉంటే మన గుండె ఆరోగ్యంగా ఉంటుంది. నెక్స్ట్ వెయిట్ లాస్. మన BMI చెక్ చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా, మన హైట్కి తగ్గట్టు వెయిట్ మనం ఉన్నామా, ఎంత BMI లెస్ దెన్ 25, ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం అరౌండ్ 23. ఇఫ్ మోర్ దెన్ 25 అంటే మనం ఓవర్ వెయిట్ అంటాం. మోర్ దెన్ 30 BMI ఉంటే ఒబిసిటీ అంటాం, ఊబకాయం అంటాం. మోర్ దెన్ 35 అంటే సివియర్ ఒబిసిటీ అంటాం. ఎందుకు ఒబిసిటీ?
ఎందుకు వెయిట్ లాస్ తగ్గాలి అంటే ప్రతిదీ దాంట్లో అసోసియేటెడ్ ఉంటుంది. బీపీ, నువ్వు ఒబీస్ ఉన్న వాళ్ళు అంటే ఊబకాయం ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడం వలన బీపీ, షుగర్ అసలు మందులు లేకుండా కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. మన కొలెస్ట్రాల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన వెయిట్ లాస్. సో మనం ఆల్రెడీ అనుకున్నట్లే వెయిట్ లాస్ ప్రోగ్రామ్ అనేది గ్రేడెడ్ ఉండాలి, కానీ ఒకే వారంలోనో 2 వారాల్లోనో నేను 10 కేజీలు తగ్గాలనేది మనం పెట్టుకోకూడదు. ఓకే, ఇది నెక్స్ట్ వచ్చేసి రెడ్యూస్ స్ట్రెస్. దిస్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ మధ్యకాలంలో అందరికీ స్ట్రెస్కి గురి అవుతా ఉన్నారు, జాబ్ పరంగా కావచ్చు, ఇంకో విధంగా కావచ్చు. ప్రతి ఒక్కరూ కూడా ఎలా తగ్గించుకోవాలనేది మనం ఆలోచించుకోవాలి. సో ఎక్సర్సైజ్ చేయడం వన్ ఆఫ్ ద రిఫ్రెషింగ్, మనకి రిఫ్రెషింగ్ ఉంటుంది కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేస్తే. మెడిటేషన్ చేసుకోవచ్చు, లేదా యోగా చేసుకోవచ్చు, లేదా జస్ట్ గో ఫర్ బ్యూటిఫుల్ సీనరీ, విజువలైజేషన్, ఆర్ మనం ఊపిరి పీల్చుకొని నిదానంగా మన బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇవి కొన్ని రకాల మెథడ్స్ మన స్ట్రెస్ని ఎలా తగ్గించుకోవాలనేది. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ నవ్ డేస్ సపోర్ట్, ఫ్యామిలీ అండ్ సపోర్ట్, సోషల్ సపోర్ట్ అంటాం. అంటే మనకి ఏ ప్రాబ్లం ఉన్నా ఒంటరిగా ఫేస్ చేయడం ఎవరి వల్ల కాదు. మనము ప్రాబ్లం ఉన్నప్పుడే స్ట్రెస్ గురి అవుతాం కాబట్టి మనకి సరౌండింగ్గా ఉండే వాళ్ళతో పంచుకోవడం కానీ, లేదా ఒక వ్యక్తి ప్రాబ్లంలో ఉన్నప్పుడు వాళ్ళకి పక్కన ఉన్న లేదా ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, రిలేటివ్స్ కావచ్చు, కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా వాళ్ళకి సపోర్ట్ ఇస్తే వాళ్ళ భారాన్ని, వాళ్ళ స్ట్రెస్ని తగ్గించే అవకాశము. రీసెంట్గానే నేను కొన్ని వెల్నెస్ సెంటర్స్ని కూడా సందర్శించా. అక్కడ చాలా వరకు కూడా సైకియాట్రిస్టులతో మాట్లాడాను సార్, ఇంటర్వ్యూలు కూడా చేశాను. చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఏదైనా ఒక సమస్య వచ్చింది అని అంటే వాళ్ళకి చెప్పుకోరు, వాళ్ళల్లో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు, బాధపడతా ఉంటారు అనే అది కూడా ఒక పెద్ద డిసీజ్ అన్నట్లుగానే అయిపోయింది సార్ ఇప్పుడు. సో దీనివల్లనే ఎవరు సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా చాలా మందికి అలా తయారయ్యే అవకాశం ఉంటుంది. సో ఈ సోషల్ సపోర్ట్ లైక్ ఏదర్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ, కొలీగ్స్, ఎవ్రీవేర్ ఇలా సపోర్ట్ ఇవ్వడం వల్ల అంటే మనం కలిసి ఉండడం కూడా కాకుండా పక్కన వాళ్ళు కూడా మనం ఇబ్బందులు ఉన్నప్పుడు మనకు సపోర్ట్ ఇవ్వగలిగితే మనం కూడా మనోధైర్యంతో స్ట్రెస్ తగ్గించుకొని హెల్తీగా ఉండే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.